రేఖ, రాజు, గీత, ప్రశాంత్ కథ. ఒక అందమైన గ్రామంలో రేఖ, రాజు, గీత, ప్రశాంత్ అనే నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని, కలిసి ఆడుకుంటూ పెరిగారు. ఒకరోజు కొత్త ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకున్నాయి. 3 రోజుల ప్రకృతి యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఉదయం సూర్యోదయం అవుతుండగా నలుగురు తమ బ్యాగులు తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. దారిలో పచ్చని పొలాలు, కొండలు, చిన్న చిన్న వాగులు కనిపించాయి. రేఖ అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించగా, రాజు సరదా జోకులు చెప్పి అందరినీ నవ్వించాడు. గీత ప్రకృతి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ప్రశాంత్ అందరికీ అవసరమైన ఏర్పాట్లు చూసుకుంటూ ముందుకు నడిపించాడు. మధ్యాహ్నం వారు ఒక అడవికి చేరుకున్నారు. అక్కడ ఒక వృద్ధుడు దారి తప్పి ఇబ్బంది పడుతుండగా చూసి సహాయం చేశారు. వృద్ధుడు సంతోషించి ముందుకు వెళ్తే ఒక అందమైన జలపాతం ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. నలుగురు జలపాతం దగ్గరకు చేరుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. అక్కడ చిన్న పిక్నిక్ చేసుకుని పాటలు పాడారు, ఆటలు ఆడారు. సాయంత్రం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. వారు ఒక చిన్న గుడిసెలో ఆశ్రయం తీసుకున్నారు. గ్రామస్తులు వారికి వేడి భోజనం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చారు. మరుసటి రోజు కొండపైకి ట్రెక్కింగ్ చేశారు. పైకి చేరుకున్న తర్వాత సూర్యోదయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రేఖ తీసిన ఫోటోలు చాలా అందంగా వచ్చాయి. రాజు డ్రోన్ తో వీడియో తీశాడు. గీత పక్షుల గురించి వివరాలు చెప్పగా, ప్రశాంత్ అందరినీ జాగ్రత్తగా నడిపించాడు. తిరుగు ప్రయాణంలో వారు ఒక చిన్న గ్రామ పాఠశాలను సందర్శించి పిల్లలకు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా ఇచ్చారు. పిల్లల ఆనందాన్ని చూసి నలుగురు ఎంతో సంతోషించారు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ యాత్ర తమకు ప్రకృతి ప్రేమ, స్నేహం విలువ, ఇతరులకు సహాయం చేసే ఆనందం నేర్పిందని అందరూ భావించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక మంచి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. నీతి: నిజమైన స్నేహితులతో చేసిన ప్రయాణం జీవితాంతం మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ఒక అందమైన పచ్చని గ్రామంలో కమల, విమల అనే 2 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. కమల ప్రశాంత స్వభావం కలది, అందరికీ సహాయం చేసే మంచి మనసు గల అమ్మాయి. విమల చురుకుగా, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఎప్పుడూ ఆసక్తిగా ఉండేది. ఒకరోజు వారి అమ్మమ్మ పక్క ఊరికి రావాలని ఉత్తరం పంపింది. 2 ఉదయాన్నే ప్రయాణం మొదలు పెట్టారు. దారిలో పచ్చని పొలాలు, చిన్న చిన్న వాగులు, కొండలు, పక్షుల కైలకైలరవాలు చూసి ఎంతో ఆనందించారు. మధ్యలో ఒక వృద్ధురాలు బరువైన సంచితో నడవలేక ఇబ్బంది పడుతోంది. కమల, విమల 2 ఆమె సంచిని మోసి ఇంటి వరకు తీసుకెళ్లారు. సంతోషించిన ఆ వృద్ధురాలు వారికి పండ్లు, తేనె ఇచ్చి ఆశీర్వదించింది. కొంత దూరం వెళ్ళాక అడవిలో ఒక చిన్న జింక వలలో చిక్కుకుని కనిపించింది. 2 కలిసి జాగ్రత్తగా వలను తీసి జింకను కాపాడారు. జింక ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది. సాయంత్రం వారు ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు జాతర నిర్వహిస్తున్నారు. పిల్లలతో కలిసి ఆటలు ఆడారు, జానపద పాటలు విన్నారు, నృత్యాలు చూశారు. గ్రామ పెద్దవారై మంచితనాన్ని చూసి ప్రత్యేకంగా సత్కరించాడు. మరుసటి రోజు వారు అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారు. అమ్మమ్మ ప్రేమగా ఆహ్వానించి ఊరి చరిత్ర, పాత ఆలయాలు, చెరువులు, పంట పొలాలు చూపించింది. అక్కడే రైతుల కష్టాన్ని చూసి కమల, విమల ప్రకృతిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రతి ఊరిలో ఒక మంచి పని చేస్తూ వచ్చారు. ఎక్కడో చెట్లు నాటారు, ఇంకెక్కడో చిన్న పిల్లలకు చదువు చెప్పారు, మరొక చోట నీటి కంతన శుభ్రం చేశారు. చివరికి తమ గ్రామానికి చేరుకున్నప్పుడు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కమల, విమల చేసిన సేవలను చూసి అందరూ ప్రేరణ పొందారు. ఆ రోజు నుంచి వారి గ్రామంలో ప్రతి నెల శైవయాత్ర నిర్వహించే సంప్రదాయం మొదలైంది. నీతి: ప్రయాణం కేవలం కొత్త ప్రదేశాలను చూపించదు, మంచి మనసుతో చేసే చిన్న సహాయం కూడా జీవితాలను మార్చగలదు. అశ్విని రేఖ కూరగాయల కథ.
ఒక చిన్న గ్రామంలో అశ్విని, రేఖ అనే ఇద్దరు మంచి స్నేహితురాళ్లు ఉండేవారు. ఇద్దరికీ కష్టపడి పని చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వారు గ్రామంలో తాజా కూరగాయల దుకాణం పెట్టాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామున రైతుల దగ్గరకు వెళ్లి టమాటాలు, వంకాయలు, బెండకాయలు, క్యారెట్లు, దోసకాయలు కొనుగోలు చేసి అందంగా బుట్టల్లో అమర్చారు. అశ్విని నవ్వుతూ కస్టమర్లతో మాట్లాడేది. రేఖ మాత్రం ప్రతి కూరగాయను శుభ్రంగా అమర్చి సరైన ధరకు అమ్మేది. వారి నిజాయితీ చూసి గ్రామస్తులు ప్రతిరోజు వారి దగ్గరే కూరగాయలు కొనడం ప్రారంభించారు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. చాలా మంది వ్యాపారులు దుకాణాలు మూసేశారు. కానీ అశ్విని, రేఖ వర్షంలో తడుస్తూనే కూరగాయలను కాపాడాయి. అవసరమైన వృద్ధులకు ఉచితంగా కూరగాయలు ఇచ్చారు. ఆ విషయం గ్రామమంతా తెలిసింది. మరుసటి రోజు వారి దుకాణం ముందు పెద్ద క్యూలు కనిపించాయి. కొద్ది నెలలోనే వారు చిన్న దుకాణాన్ని పెద్ద కూరగాయల మార్కెట్గా మార్చుకున్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి మంచి ధర ఇచ్చాయి. గ్రామ ప్రజలకు కూడా తక్కువ ధరకే తాజా కూరగాయలు అందించారు. చివరికి అశ్విని చెప్పింది, నిజాయితీతో చేసిన వ్యాపారం ఎప్పుడూ నష్టపోదు. రేఖ నవ్వుతూ చెప్పింది, కష్టం, నమ్మకం, మంచి మనసు ఉంటే విజయం మన వెంట వస్తుంది. నీతి, నిజాయితీ, కష్టపడి పని చేయడం, ఇతరులకు సహాయం చేయడం వల్ల జీవితంలో విజయం మరియు గౌరవం రెండూ లభిస్తాయి. తేజు, రవి నిజమైన స్నేహం విలువ. ఒక అందమైన గ్రామంలో తేజు, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచే ఇద్దరూ కలిసి చదువుకునేవారు, కలిసి ఆడుకునేవారు. గ్రామంలో అందరూ వాళ్ల స్నేహాన్ని చూసి మెచ్చుకునేవారు. తేజు చాలా కష్టపడే స్వభావం కలవాడు. రవి తెలివైనవాడు, కానీ కొన్నిసార్లు సులభమైన మార్గాలను వెతికేవాడు. ఒకరోజు ఇద్దరూ కలిసి తమ జీవితంలో ఏదైనా పెద్ద పని చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ఒక చిన్న కిరాణా దుకాణం అద్దెకు తీసుకున్నారు. మొదట్లో కస్టమర్లు చాలా తక్కువగా వచ్చేవారు. అయినా తేజు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడేవాడు. రవి లెక్కలో చూసేవాడు. కొన్ని నెలల తరువాత వ్యాపారం బాగా పెరిగింది. దుకాణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు రావడం మొదలైంది. కానీ డబ్బు పెరిగే కొద్దీ రవిలో మార్పు వచ్చింది. మన లాభం అంతా సమానంగా ఎందుకు పంచుకోవాలి, ఎక్కువ పని నేను చేస్తున్నాను అని రవి అనుకున్నాడు. ఒకరోజు లెక్కల్లో కొంత డబ్బు దాచిపెట్టాడు. తేజుకు విషయం తెలిసిన వెంటనే అడగలేదు. తన స్నేహితుడు మారుతాడని ఆశపడ్డాడు. కానీ రవి రోజురోజుకు ఇంకా స్వార్థపరుడిగా మారాడు. అదే సమయంలో భారీ వర్షాలు వచ్చి గ్రామంలోని అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలకు ఆహారం, నీరు లేక ఇబ్బందులు వచ్చాయి. తేజు వెంటనే దుకాణంలో ఉన్న బియ్యం, పప్పులు, నూనెలు, నీటి బాటిళ్లు గ్రామస్తులకు ఉచితంగా పంచడం ప్రారంభించాడు. రవి మాత్రం, ఇలా ఇస్తే మనకు నష్టం వస్తుంది అని కోపపడ్డాడు. తేజు ప్రశాంతంగా, డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కానీ మనుషుల ప్రాణాలు తిరిగి రావు అన్నాడు. గ్రామస్తులు తేజు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. కొద్ది రోజుల తర్వాత పరిస్థితులు సాధారణమయ్యాయి. గ్రామ పెద్దలు అందరూ కలిసి తేజు, రవిని పైలేచారు. వారు తేజును ప్రశంసించి, నీ మంచితనం వల్ల మా గ్రామం నిలబడింది అన్నారు. ఆ మాటలు విన్న రవికి తన తప్పు అర్థమైంది. రవీందరి ముందు నిలబడి, నేను డబ్బు కోసం స్నేహాన్ని, మంచితనాన్ని మర్చిపోయాను, నన్ను క్షమించండి అని చెప్పాడు. తేజు నవ్వుతూ, తప్పు చేసినవాడు మారితే అదే గొప్ప విషయం అని తన స్నేహితుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి దుకాణాన్ని మరింత పెద్దదిగా మార్చారు. ప్రతి నెల లాభంలో కొంత భాగాన్ని పేద విద్యార్థుల చదువుకు, వృద్ధులకు, అనాథలకు సహాయం చేయడం ప్రారంభించారు. వారి కథ దూరదూరాల వరకు వ్యాపించింది. స్నేహం అంటే నమ్మకము, విజయం అంటే కలిసి ఎదగడం అని అందరూ చెప్పుకునేవారు. సంవత్సరాలు గడిచాయి. తేజు, రవి గ్రామంలోని యువతకు ఉద్యోగాలు ఇచ్చే పెద్ద వ్యాపారవేత్తలయ్యారు. ప్రతి కొత్త ఉద్యోగికి వారు ఒకే మాట చెప్పేవారు, నిజాయితీతో చేసిన పని ఎప్పటికైనా ఫలిస్తుంది. స్వార్థం తాత్కాలిక లాభం ఇస్తుంది, మంచితనం జీవితాంతం గౌరవాన్ని ఇస్తుంది. ఆ గ్రామంలోని పిల్లలు కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదువుకున్నారు. గ్రామం అభివృద్ధి చెందింది. స్నేహము, సహాయము, నమ్మకం అనే మూడవ హేమరాజు అడవికి కథ గంటల కథకు విస్తృత రూపరేఖ. భాగం ప్రయాణం ప్రారంభం. హేమం, రాజు చిన్నప్పటి స్నేహితులు.
ఒక ఆదివారం ఉదయం ప్రకృతి అందాలను చూడాలని ఇద్దరు దగ్గరలోని పెద్ద అడవికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. నైటై బాటైలో ఆహారం తార్చి మియాతైసొకనై ప్రయాణం మొదలు పెడతారు. అడవిలోకి అడుగు పెట్టగానే పక్షుల కిలకిలారావాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న జలపాతాలు చూసి యమ ఎంతో ఆనందపడుతుంది. రాజు మాత్రం ప్రతి దారైనై జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు నడుస్తాడు. భాగం రహస్యమైన గుహ. కొంత దూరం వెళ్ళాక ఒక పాత రాతి గుహ కనిపిస్తుంది. గుహ గోడపై ఒక పురాతన గుర్తు కనిపిస్తుంది. ఆసక్తితో ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పాత మట్టై పాత్రలు చేయితాలో కనిపిస్తాయి. అంతలో ఒక వృద్ధ అటవీ సంరక్షకుడు వచ్చి, ఈ ప్రదేశం చాలా పురాతనమైనది, ఇక్కడి వస్తువులను తాకకుండా ప్రకృతిని కాపాడాలి అని చెబుతాడు. హైమం రాజు అతనై మాట వైనై గౌరవంగా బయటకు వస్తారు. భాగం వర్షం మరియు సవాలు. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలవుతుంది. దారి కనిపించక ఇద్దరు ఒక పెద్ద చెట్టు కింద ఆశ్రయం తీసుకుంటారు. రాజు తన దగ్గర ఉన్న కంపా సహాయంతో సరైన దారిని గుర్తిస్తాడు. హైమ ధైర్యంగా అతనికై సహాయం చేస్తుంది. వర్షం ఆగిన తర్వాత చిన్న జింక ఒక పొదలో చిక్కుకుపోయి కనిపిస్తుంది. ఇద్దరు జాగ్రత్తగా దానిని విడిపించి అడవిలోకి పంపిస్తారు. భాగం తిరుగు ప్రయాణం. సాయంత్రం అయ్యే సమయానికి వారు ఒక కొండపైకి చేరుకుంటారు. అక్కడి నుంచి కనిపించే సూర్యాస్తమయం ఎంతో అందంగా ఉంటుంది. హేమ చెబుతుంది, ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇస్తుంది. రాజు నవ్వుతూ అంగీకరిస్తాడు. ఇద్దరూ సురక్షితంగా గ్రామానికి తిరిగి చేరుకుని తమ అడవి యాత్ర అనుభవాలను అందరికీ చెబుతారు. నీతి. గాయం స్నేహం. ప్రకృతి పట్ల గౌరవం ఉంటే ప్రతి ప్రయాణం ఒక మంచి అనుభవంగా మారుతుంది.